నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా సన్న వడ్లతో పాటు సాధారణ వడ్లను కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి షరతులు లేకుండా రైతుల వద్ద నుండి సన్న వడ్లతో పాటు సాధారణ వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున వేములవాడ అర్బన్ రెవెన్యూ కార్యాలయంలో సివిల్ సప్లై వరి ధాన్యం కొనుగోలుపై మంత్రులతో పాటు సిఎస్ జిల్లా కలెక్టర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మాట్లాడారు. అధిక తూకం లేకుండా ధాన్యం తరలింపుకు రవాణా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, పేమెంట్ ఆలస్యం కాకుండా వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడేలా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని, రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకొని మోసాలకు గురికావద్దని పేర్కొన్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొంటూ పంట ఎండిపోయింది అనే అవకాశం లేకుండా, విద్యుత్తు ఇబ్బందులు లేకుండా కూడా నీటిని వాడుకుంటూ పంటలను కాపాడుకోవాలని సందర్భంగా పేర్కొంటూ ప్రజాప్రభుత్వంలో రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని సందర్భంగా పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లను అదేవిధంగా దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు, చీఫ్ సెక్రటరీ, అన్ని జిల్లా కలెక్టర్ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. నేను ఇక్కడ రుద్రంగిలో ప్రోగ్రాం ఉన్న కారణంగా వేములవాడ నుంచి ఆ వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్కు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, అది గన్నె బ్యాగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అధిక తూకం లేకుండా వెంటనే పేమెంట్ వితిన్ 48 అవర్స్లో ఇచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం. ఏదైనా స్థానికంగా అధికారులు కానీ ప్రజలు కానీ రైతులకు కొనుగోలుకు సంబంధించిన వారి ఉత్పత్తిని ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా గత 3-4 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేనంతగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నీరు రాకున్నప్పటికి కూడా ఈ సీజన్లో హయ్యెస్ట్ రికార్డుగా ప్రొక్యూర్మెంట్ పంట కూడా వచ్చింది. మరి దానికి సరి అయిన విధంగా వాటర్ రిసోర్స్ను ఉపయోగించుకోవడం కావచ్చు, ఫార్మర్స్ అంతా కూడా దానికి సహకరించడం కావచ్చు, ఎక్కడైతే వాటర్కు వల్ల పంట ఎండిపోయింది అనేటువంటి అవకాశం లేకుండా, విద్యుత్ కోతతోటి పంట ఎండిపోయిందనే అవకాశం లేకుండా రైతాంగానికి అందరికీ అండగా ఉన్నాం. మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా ముందుకు పోతాం. దక్షిణ కాశీ భీమవరం రాజన్న ఆలయ అభివృద్ధి చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీలు కుట్ర చేస్తున్నాయని కరీంనగర్ పార్లమెంట్ కో-కన్వీనర్ చక్రధర్ రెడ్డి అన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కుట్ర చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ కన్వీనర్ కన్నవేని చక్రధర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాజన్న ఆలయాన్ని పట్టించుకున్న వైనం లేదని, ఏడాదికి 100 కోట్లు ఇస్తామన్న గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ నిధులను కామారెడ్డికి తరలించుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ అభివృద్ధిపై ప్రభుత్వ విప్ శ్రీనివాస్ చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే గులాబీ పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారని, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకే 70 కోట్లు ఇప్పటికే మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వేములవాడ ప్రజలను, వ్యాపారులను తప్పుదోవ పట్టిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, శృంగేరి పీఠాధిపతులతో పాటు ఆగమశాస్త్ర ప్రకారమే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రజల్లో ఆది శ్రీనివాస్కు పేరు రావడం జీర్ణించుకోలేని కొంతమంది నేతలే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు అండగా ఉన్నారని సందర్భంగా పేర్కొన్నారు. ఆయనతో పాటు సమావేశంలో మాజీ జడ్పీటీసీ మేరు యాదగిరి గౌడ్, మాజీ పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్నేని అంజన్రావు, మాజీ సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు, నేతలు శ్రీనివాసరెడ్డి, అంజిరెడ్డి తదితరులు ఉన్నారు. గుడి కార్యక్రమాన్ని అడ్డుకోవడం చాలా శోచనీయమని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే రేవంత్ రెడ్డి గారు మనం గుడి గురించి కంకణం కట్టుకున్నారో, మరి వారు ఖచ్చితంగా దైవ చింతన ఉన్నవారు, ఖచ్చితంగా గుడి నిర్మాణాన్ని కంప్లీట్ చేసి ఈ 3.5 సంవత్సరాల్లోనే ఆది శ్రీనివాస్ గారు ఒక కంకణం కట్టుకొని వారు చేస్తారు. కానీ ఫండ్ ఇస్తుందో లేదో అంటే, మంచి శుభకార్యం చేసినప్పుడు ఎవరైనా శుభం పలకరా నాయన అంటే డబ్బులు వస్తాయో లేవో, డబ్బులు ఉండేలో అదంతా ఎందుకు బాబు మీకు అందరికీ ఆ విషయాన్ని మాట్లాడడం
ఒక మూర్ఖత్వం అవుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని ఎవరు అడ్డుకున్నా కూడా వారికి భగవంతుడు కూడా శిక్షిస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేములవాడ మన ప్రాంతంలో ఒక దివ్యమైన క్షేత్రం. మరి ఇతర క్షేత్రం చూసి యాదగిరిగుట్ట చూసినట్టయితే ఈరోజు బ్రహ్మాండంగా విరాజిల్లుతుంది. అదే మాదిరిగా ఈరోజు వేములవాడ కూడా విరాజిల్లాలనే ఒక ఆలోచన ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరికీ ఉన్నది. కాబట్టి దయచేసి మీరు చేసే కుటిల నిర్ణయాలు తీసుకోకుండా, దాన్ని వ్యతిరేకించకుండా అందరూ కూడా ప్రజలు ఈ కార్యక్రమానికి అండగా నిలిచి, ఆది సీననకు అండగా నిలిచి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ఆ భగవంతుని దయతో తొందరలోనే గుడి నిర్మాణం జరగాలని ఈ సందర్భంగా మీరందరికీ తెలియజేస్తున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం శివనామ స్మరణతో మారుమోగిపోయింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం శుక్రవారం రోజున విపరీతంగా తరలివచ్చిన భక్తులతో రద్దీగా మారిపోయింది. వేకువజాము నుండే సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించడమే కాకుండా స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని పులకించిపోయారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకే దాదాపు 40,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్లో అతివేగంతో వస్తున్న కారు అదుపు తప్పి డ్రైనేజీలోకి దూసుకువెళ్లింది. వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్లో శుక్రవారం రోజున ఓ కారు అతివేగంతో వచ్చి అదుపు తప్పి డ్రైనేజీలోకి దూసుకువెళ్లింది. నియంత్రణ తప్పిన డ్రైవింగ్ వల్లనే కారు డ్రైవర్ అదుపు తప్పి నడపడం వల్లనే డ్రైనేజీలోకి దూసుకువెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తక్కింది. కాగా డ్రైవర్ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనపై కేసును నమోదు చేశారు. జేసీబీ సాయంతో కారును వెలికి తీశారు. నిరుపేదలకు చెందవలసిన భూములపై దొరల పెత్తనం ఆపి వారికి అందజేయడమే భూభారతి లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద రుద్రంగి మండలంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగిన భూభారతి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, పోరాటాల చరిత్ర కలిగిన తెలంగాణ ప్రాంతంలో 2వ విడత భూభారతి కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో ఒక మండలంలో ప్రారంభిస్తున్నామని, దీనిలో భాగంగానే రుద్రంగి మండలాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. గుట్టలు చదును చేసుకొని పట్టాలు పొందని వారికి గొప్ప వరం భూభారతి అని పేర్కొంటూ, గతంలో భూములు అమ్ముకొనిపోయిన దొరలు మళ్ళీ వచ్చి భూములపై పెత్తనం చేయకుండా న్యాయంగా అందవలసిన వారికి అందజేయడం భూభారతి రెవెన్యూ చట్ట లక్ష్యం అని అన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ, పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగకుండా భూభారతి పరిష్కారం చూపుతుందని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ పథకాన్ని తీసుకువచ్చామని అన్నారు. కబ్జాకు గురై ఆక్రమణల పాలైన భూములను సొంతదారులకు అందజేయడమే దీని లక్ష్యమని, ధరణి దొరల చట్టం అయితే భూభారతి పేదల చట్టమని పేర్కొన్నారు. జూన్ 2వ తారీఖు నుండి లైసెన్స్డ్ సర్వేల ఆధ్వర్యంలో పూర్తిస్థాయి భూభారతి సర్వే ప్రారంభిస్తామని, అదేవిధంగా రుద్రంగి మండలానికి 1750 ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరయ్యాయని, మీ ప్రాంత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రతినిత్యం అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అన్నారు. అన్ని సమస్యల పరిష్కారం కోసం స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తున్న కృషి ఎనలేనిది అని ప్రశంసించారు. స్పెషల్గా మిమ్మల్ని ఆహ్వానించుకొని ఆడబిడ్డగా గౌరవించుకుంటున్న మాట సందర్భం చెప్తూ, ఇప్పుడు ఈనాడు ఈ భూభారత చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా
అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఆ శాఖ రెవెన్యూ శాఖ మంత్రిగా రాష్ట్రంలో సుమారు ఇప్పటివరకు 25-26 జిల్లాల్లోని అనేక మండలాలు తిరగడం జరిగింది. ప్రధానంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆనాడు ధరణితో పడ్డ ఇబ్బంది, దోష, నష్టాన్ని ఆ ప్రాంత రైతన్నలు వివరిస్తున్నారు. దానికి ప్రతి సమస్యకి, ప్రతి ఇబ్బందికి పరిష్కారం ఈ భూభారత చట్టంలో పేర్కొనబడింది. ఈ చట్టం ద్వారా తప్పకుండా ప్రజల కష్టాలు ఈ చట్టం చుట్టమ రూపంలో తీరుస్తుంది అనే నమ్మకం ప్రజల్లోనైతే వచ్చింది. జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైలట్ మండలాలు కాకుండా మిగిలిన అన్ని మండలాలకి, అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రతి రెవెన్యూ గ్రామానికి వెళ్తారు. అప్లికేషన్తో సహా ప్రభుత్వ అధికారులే తీసుకెళ్తారు. ఆ అప్లికేషన్లో అక్కడున్న ఆ రెవెన్యూ గ్రామంలోని రైతులు, భూములున్న ఆసాములు టిక్కు పెట్టి అప్లికేషన్ ఇస్తే చాలు. అప్లికేషన్ ఫీజు కానీ, ఏ ఆఫీస్ చుట్టూ కానీ ఏ రైతన్నా తిరగాల్సిన అవసరం లేకుండా ఈ భూ సమస్యలను శాశ్వతంగా ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొనే విధంగా ఈ చట్టంలో పొందుపరిచిన అంశాల ద్వారా ఆ సమస్యలు అధికారులు పరిష్కరించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించాం. కాబట్టి పూర్తి నమ్మకము, విశ్వాసంతో ప్రజలకి పూర్తిగా ఇది ఉపయోగపడుతుంది అనే నమ్మకంతో ఈనాడు ప్రభుత్వం ఈ చట్టం ప్రజల ముందుకు ఉంచడం జరిగింది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమాన్ని కూడా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల్లో ఇప్పటికే సుమారు 1,80,000 ఇళ్ళు పేదవాళ్లలో బహుపేదవాళ్ళకి ప్రతి నియోజకవర్గానికి కులము, మతము, పార్టీ అడగకుండా పేదవాళ్లలో బహుపేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. రాబోయే కొద్ది రోజుల్లో ఈ మొదటి విడత 4.5 లక్షలతో పాటు ఈ రాబోయే 4 సంవత్సరాల లోపున్న ఈ కాలంలో 20 లక్షల ఇళ్ళు ఈ 4.5తో కలిపి కట్టాలనే దిశగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంది. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.